నమస్కారం. సమంత నిజంగా అండి చాలా 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 తెలివిగా అడిగేస్తుంది అండ్ చాలా లౌకికంగా ముందుకెళ్తుంది. అన్నిటికి మించి ఇన్నాళ్ళు తన పడ్డ కష్టానికి ఇప్పుడు సరైన రూట్లోకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అమ్మ కాబోతుంది, ప్రెగ్నెంట్గా ఉంది. ఎక్సర్సైజ్లు అన్నీ కూడా బాడీ వచ్చి అలసిపోకుండా ఉండేలాగా అండ్ ఇంకెలా చెప్పాలంటే లోపల బేబీ ఆరోగ్యంగా ఉండాలన్నట్టుగా లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ అవి చేస్తూ ఉంది. ఇప్పుడు సోనీ లీవ్ ఉంది కదా, అది తమిళ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ సంబంధించి ఒక పెద్ద షో ఏదో ప్లాన్ చేయబోతున్నారు. మేబీ దానికి జడ్జిగా వెళ్ళబోతారని నాకు అనిపిస్తుంది. సో జడ్జ్ అన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయటమే కదా, అండ్ మహా అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వడం సూపర్ కదా. సో చక్కగా ఆ షో జరుగుతున్న రోజులు హ్యాపీగా ఇంటి నుంచి షోకి వెళ్ళొచ్చు, షో నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు, చక్కగా వాళ్ళతో కలుస్తుండొచ్చు, యాక్టివ్గా ఉంటారు, రెవెన్యూ బయట జనాల్లో ఉంటూనే ఉంటారు, మళ్ళీ ఇంట్లో చేసుకున్నప్పుడు ఇంట్లోనే ఉంటారు. నెక్స్ట్ మా ఇంటి బంగారం దుమ్ము లేపుతుంది. అసలు $2 మిలియన్ దాటేసింది అబ్రాడ్లో. 1 మిలియన్ దాటితే అద్భుతం అంటారు పెద్ద హీరోలకి, ఈమె 2 మిలియన్ దాటేసింది అసలు కలెక్షన్స్ రేంజ్లో అనమాట. హేమీలు కూడా తట్టుకోలేకపోతున్నారు, ఆ రేంజ్లో ఏమి కొట్టేసింది ఈసారి కలెక్షన్స్. ఇక ఓవరాల్ కన్నప్పుడు 100 కోట్లకు చేరువులో ఉంది మా ఇంటి బంగారం కలెక్షన్స్. ఈ క్రెడిట్ 50% సమంత గారిది అయితే 50% నందిని రెడ్డి గారి, నో డౌట్. చాలా బాగా హ్యాండిల్ చేస్తారు, డైరెక్షన్ మాత్రం ఆమె. సో నేను మనస్ఫూర్తి చెప్పేది ఏంటంటే మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, ఆ దేవుడు సాయం చేస్తాడు. దేవుడు సాయం కూడా అనకూడదు, దేవుడు మీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. ఈ విషయంలో సమంతను మెచ్చుకుంటా. మయోసైటిస్ ఇబ్బంది పడుతూ ఉన్న బంగారాన్ని భర్తనిచ్చారు రాజు నిడుమోరు, ఆయన విడాకులైన తర్వాత ఏం చేసుకున్నాడు. ఓకే, తర్వాత బ్రహ్మాండమైనటువంటి సినిమాలతో దూసుకుపోతుంది అండ్ ఓన్ బ్యానర్తో అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు, లాభాలు వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మరలా సోనీ లీవ్ వాళ్ళతో కలగలిపి తమిళ్లో ఏదో షో కూడా ఏదో ప్లాన్ చేయబోతున్నారు. అండ్ భవిష్యత్తులో వచ్చేసి ఇంకా అద్భుతమైనటువంటి ఎన్నో సినిమాలు ఏమి తీసిద్ది. బంగారు లాంటి బిడ్డ చక్కగా త్వరలో ఆమెను అమ్మని పిలుస్తారు. చెప్తూ పోతే ఆమె పడ్డ కష్టాలు, ఆమె మోసిన నిందలు ఇవన్నీ చూస్తున్నాను కదా. దానివల్ల ఈరోజు ఆమె ఎదుగుదల చూస్తూ ఉంటే మా ఇంటి బంగారం 100 కోట్ల క్లబ్లో చేరబోతుందంటే, సోనీ లీవ్ ఆ తమిళ్లో వచ్చి ఒక అద్భుతమైన షో చేయబోతున్నారంటే, ప్రెగ్నెంట్గా ఉండి మయోసైటిస్ ఇబ్బంది పడుతూ కూడా డైట్ అంతా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ మన నందిని రెడ్డి చెప్తున్నారండి, ఈమెకు ఉన్నటువంటి ప్రాబ్లం ఓవర్కమ్ చేయాలి అంటే, ఆ ప్రాబ్లం మరలా రాకూడదు అంటే ఉప్పు కారం లేనటువంటి చప్పటి తిండి తినాలి, అయితే ఉడకబెట్టిన తినాలి లేదా పచ్చివే తినాలంట. ఆ డైట్ ఆ రేంజ్లో ఉందంట. అలా ఉండి కూడా బాడీ అసలు ఎలా మెయింటైన్ చేశారండి ఆమె. అసలు మనం పెట్టింది భలే నవ్వొచ్చింది నాకు. ఇంకా 6 ప్యాక్ ఇప్పుడు కాదు, తర్వాత ఇప్పుడో చూసుకుందామని చెప్పేసి అంది బేబీ బంప్తో ఉన్నప్పుడు. నిజంగా ఒక మంచి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ గురించి చెప్తున్న అనుభూతి, ఆ ఆనందం అదే ఈ వీడియోలో నేను మీకు కనబరిచాను తప్ప వేరేదే కాదు. చాలా హ్యాపీ నాకైతే సమంత ఎదుగుదల చూసి.